రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతలుగా పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించామని మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటి వరకు 8566 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని, ఎన్నికలను ప్రశాంతంగా పగడ్బందీగా నిర్వహించిన జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు, సిబ్బందికి, ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 76 ఏళ్ల చరిత్రలో ఆదివాసీ కోయ జాతికి చెందిన తాను రాష్ట్ర మంత్రిని అయ్యానన్నారు. తనను చూసి ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు కండ్లలో నిప్పులు పోసుకుంటూ వారి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ 61.24% తో అగ్రభాగాన ఉండి గ్రామాలలో గ్రామ పంచాయతీలను గెలిపించడంలో 2 విడతలుగా రాష్ట్రంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఇప్పటి వరకు 8566 గ్రామ పంచాయతీలలో ఎన్నికలను పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ ఎన్నికల కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర యంత్రాంగానికి, ఆయా జిల్లాలలో మరి ఎంతో కష్టపడి పనిచేసినటువంటి కలెక్టర్స్కు, అదేవిధంగా బందోబస్తు నిర్వహించినటువంటి పోలీస్ ఎస్పీలకు, వారి సిబ్బందికి, పంచాయతీరాజ్ సిబ్బందికి, మరి డ్యూటీలలో పార్టిసిపేట్ చేసినటువంటి అధికారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, సహచర మంత్రులకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ 61.24% తో అగ్రభాగాన ఉండి